ఇట్యాల గ్రామ పంచాయతీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున పాల నరసింహులు అనే అభ్యర్థిని నన్ను బలపరచడం జరిగింది. ఒకవేళ నన్ను గెలిపించినట్టయితే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు నా దృష్టికి తీసుకొస్తే కంపల్సరీగా నేను వాటర్ సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, లైట్స్ కానీ, రోడ్లు కానీ అన్నిటిని కూడా సక్రమంగా నిర్వర్తిస్తానని తెలియజేస్తున్నాను. పెన్షన్లు కానీ, ఇంద్రమ్మ ఇండ్లు కానీ, బస్సు కానీ ఇంకా కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా తెచ్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దయచేసి నాకు అందరూ ఓటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, స్టేట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మండలంలో వీళ్ళపల్లి శంకరన్న ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఊర్లో కూడా కాంగ్రెస్ తరఫున అభ్యర్థిని గెలిపిస్తే ఊర్లో ఉన్న సమస్యలన్నీ తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇట్యాల గ్రామ ప్రజలకు మరియు అధికారులకు, అనధికారులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పాల నరసింహులు గారి ఉంగరం గుర్తుకు ఓటేసి ఆయన అత్యధిక మెజారిటీతో గెలిపించినట్లయితే గ్రామంలో ఉన్న సమస్యలకు పరిష్కారము తెరపడుతుంది. రోడ్డు కూడా అవుతుంది కనుక బస్సు కూడా వచ్చేస్తుంది. బస్సు సౌలభ్యం మాకు చాలా ఇబ్బంది ఉంది కనుక బస్సు అందరికీ బాగా ఇబ్బంది ఉంది కనుక అందరి తరఫున ఎమ్మెల్యే గారిని కోరినాం. బస్సు ఒక 10 రోజుల తర్వాత చెప్తాడు, రోడ్ అయిపోయిందాడే బస్సు వస్తుంది. బస్సు తర్వాత ఇప్పటి వరకు ఒంటరి స్త్రీలకు కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ ఎవరికైతే రాలేదో వాళ్ళకు కూడా 100% పింఛన్ వచ్చేటట్టు కోషిష్ చేస్తాం. తర్వాత ఒంటరి స్త్రీలకు కూడా పింఛన్ వచ్చేటట్టు చేస్తాం. వాటర్ ఇబ్బంది ఉంది, వాటర్ కానీ, తర్వాత డ్రైనేజ్ కానీ, తర్వాత సీట్ లైట్ కానీ, ఇంతకుముందు కూడా సీట్ లైట్ వచ్చినాయి, చేసినాం. ఇంకా కొన్ని జాగాలు చేయాలి. 100% గ్రామ అభివృద్ధికి గ్రామస్తులందరూ సహకరించి ఉంగరం గుర్తుకు ఓటేసి పాల నరసింహుని గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని మనవి చేస్తున్నాం.